ఒకప్పుడు బంగారం కంటే విలువైనవిగా కొన్ని వస్తువులను చూసేవారు. అవే సుగంధ ద్రవ్యాలు. వాటికోసం ప్రాణాలకు తెగించి సముద్రాలను దాటిన ఒక సాహసయాత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ప్రపంచ పటాన్ని, మన భవిష్యత్తునే మార్చేసిన ఒక అన్వేషణ కథ. ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, యూరోపియన్లు ఎందుకింత రిస్క్ తీసుకున్నారు? అంతులేని సముద్రాలు, దారిదోపిడీ దొంగలు, భయంకరమైన తుఫానులు, ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిసికూడా ఎందుకు తెగారించారు? దీని వెనకున్న అసలు కారణం ఏమయ్యుంటుంది? సమాధానం చాలా సింపుల్. అదంతా కేవలం ఒకే ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది: కంట్రోల్. అవును, నియంత్రణ. ఆ రోజుల్లో సుగంధ ద్రవ్యాలు అంటే ఇప్పటి పెట్రోల్, బంగారం లాంటివి. వాటి వ్యాపారాన్ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలరు. ఆ బలమైన కోరికే వాళ్లను ముందుకు నడిపింది. సరే, మరి ఆ కంట్రోల్ ఎందుకు అంత అవసరమైంది? ఆ టైంలో ఇండియా, ముఖ్యంగా ఇక్కడి సుగంధ ద్రవ్యాలు, యూరప్కు ఎందుకు అంత ప్రాణసంకటంగా మారాయో కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు విషయం క్లియర్గా అర్థమవుతుంది. అప్పటికే ఇండియాకి, యూరప్కి మధ్య భూమార్గం ఉంది. కాని అది పూర్తిగా అరబ్ వ్యాపారుల కంట్రోల్లో ఉండేది. అంటే ఇండియాలో రూపాయికి దొరికే మిరియాలు ఎన్నో చేతులు మారి, ట్యాక్సులు పడి యూరప్ చేరేసరికి 100 రూపాయలయ్యేవి. సో ఈ మధ్యవర్తులందర్నీ తప్పించి నేరుగా ఇండియాకి రావాలన్నదే వాళ్ల ప్లాన్. ఈ అసాధ్యమనిపించే పనిని నిజం చేయడానికి 2 కీలక వ్యక్తులు ముందుకొచ్చారు. పోర్చుగల్కు చెందిన ఆ ఇద్దరి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మొత్తం ప్లాన్ వెనుక ఇద్దరున్నారు. ఒకరు ప్రిన్స్ హెన్రీ ద నావిగేటర్. ఈ ఆలోచన వెనుక ఉన్న బ్రెయిన్, ఈ సాహసయాత్రలకు డబ్బులు పెట్టింది ఆయనే. ఇక రెండో వ్యక్తి వాస్కో డ గామా. ఈ కలను నిజం చేయడానికి సెలెక్ట్ అయిన ధైర్యవంతురైన కెప్టెన్. ఒకరు విజన్ ఇస్తే మరొకరు దాన్ని ఆచరణలో పెట్టారు. అయితే ఈ ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమే. అప్పట్లో చాలామంది భూమి బల్లపరుపుగా ఉందని, సముద్రంలోకి దూరం వెళ్తే కింద పడిపోతామని, అక్కడ పెద్ద పెద్ద రాక్షసులుంటారని నమ్మేవాళ్లు. అందుకే చాలామందికి ఈ ప్రయాణం మీద నమ్మకం లేదు. అయినా సరే వాళ్లు చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. 1497 జులై నెల. లిస్బన్ తీరం నుంచి 4 ఓడలు బయల్దేరాయి. అప్పటిదాకా ఎవ్వరూ వెళ్లని సముద్రాల్లోకి, తెలియని భవిష్యత్తులోకి వాళ్ల చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది. వాళ్ల జర్నీలోని మెయిన్ పాయింట్స్ ఇవి. జులైలో మొదలుపెట్టి నవంబర్ కల్లా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరకు చేరుకున్నారు. డిసెంబర్లో ఒక ప్రాంతానికి నాటల్ అని పేరు పెట్టారు. మార్చ్లో మొజాంబిక్కి రీచయ్యి ఫైనల్గా మే నెలలో, అంటే దాదాపు 10 నెలల తరువాత ఇండియాలో అడుగుపెట్టారు. ఈ యాత్రలో మొదటి అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి రావడం. 1000 కిలోమీటర్ల తీరం. ఎక్కడ ఆగాలో, ఎక్కడ మంచినీళ్లు దొరుకుతాయో, ఎక్కడ ప్రమాదముందో ఏమీ తెలీదు. నవంబర్లో వాళ్లొక పెద్ద విజయాన్ని అందుకున్నారు. నావికులకు పీడకలలాంటి భయంకరమైన తుఫాన్లకు నెలవైన కేప్ ఆఫ్ గుడ్ హోప్ను దాటేశారు. ఇది వాళ్ల ప్రయాణంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక వాళ్లు హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అవ్వడానికి గేట్లు తెరుచుకున్నట్టే. నెలల తరబడి సముద్రంలోనే ఉండి అలసిపోయిన నావికులకు డిసెంబర్లో ఒక చిన్న రిలీఫ్ దొరికింది. క్రిస్మస్ పండగ టైంలో వాళ్లు ఆగిన ఒక ప్రాంతంలో వాతావరణం చాలా బాగుందట. అందుకే ఆ ప్రాంతానికి పోర్చుగీస్ భాషలో క్రిస్మస్ అని అర్థం వచ్చేలా నాటాల్ అని పేరు పెట్టారు. అది వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మార్చి 2న వాళ్ల ఓడలు ఆఫ్రికా తూర్పు తీరానికి చేరుకున్నాయి. దీనర్థమేంటంటే వాళ్లు అప్పటికే అరబ్బు వ్యాపారుల కంట్రోల్లో ఉన్న హిందూ మహాసముద్ర వాణిజ్య నెట్వర్క్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. యూరోపియన్ల దగ్గర కంపాస్లు, మ్యాప్లు ఉన్నా హిందూ మహాసముద్రంలో ఋతుపవనాల గాలివాటాన్ని బట్టి ప్రయాణం చేయాలి. ఆ టెక్నిక్ వాళ్లకు అస్సలు తెలీదు. అప్పుడే వాళ్లకొక అనుభవజ్ఞుడైన భారతీయ నావికుడి సహాయం దొరికింది. ఆయన హెల్ప్ లేకుండా వాళ్ళు ఇండియాకు చేరుకోవడం దాదాపు అసాధ్యం. అంటే టెక్నాలజీతో పాటు అనుభవం, లోకల్ నాలెడ్జ్ ఎంత ముఖ్యమో ఇది మనకు చూపిస్తుంది. ఇక నెలల తరబడి సాగిన ప్రమాదకర ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. కథ క్లైమాక్స్కు చేరుకుంది. మే 1498. ఆ క్షణం చరిత్రలో నిలిచిపోయింది. వాస్కో డ గామా బృందం కేరళలోని క్యాలికట్ తీరంలో అడుగుపెట్టింది. వాళ్ల కల కాదు, కొన్ని తరాల కల ఆ రోజు నిజమైంది. ఆ ఒక్క అడుగుతో యూరోప్, ఇండియా సముద్ర మార్గం ద్వారా కలిశాయి. ప్రపంచ చరిత్ర గతే మారిపోయింది. ఈ ప్రయాణానికి వాళ్లకు సుమారు 300 రోజులు పట్టింది. అంటే దాదాపు 10 నెలలు. ఊహించుకోండి,
ప్రతిరోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అన్ని కష్టాలను ఓర్చుకుని వాళ్ళు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ ఒక్క నెంబర్ వాళ్ల పట్టుదలకు, ధైర్యానికి నిదర్శనం. వాస్కోడగామా విజయం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. యూరోప్ నుంచి ఇండియాకు డైరెక్ట్ రూటొచ్చేసింది. వందల ఏళ్లుగా సుగంధద్రవ్యాల వ్యాపారాన్ని ఏలిన అరబ్ వ్యాపారుల ఆధిపత్యం కూలిపోయింది. ఇది కేవలం వ్యాపార మార్గాన్ని మార్చలేదు, ప్రపంచ శక్తి సమీకరణాలనే మార్చేసింది. యూరోపియన్ వలసవాదానికి కొత్త దారులు తెరిచింది. దీని ప్రభావం కొన్ని వందల ఏళ్లపాటు ప్రపంచం మీద పడింది. ముగింపుగా చెప్పాలంటే ఒక కొత్త దారి దొరికింది. చరిత్ర గతి మారింది. యూరప్కు అపారమైన సంపద దొరికింది. కాని ఈ ఆవిష్కరణ కోసం మనం చెల్లించిన అసలు ధర ఎంత? ఈ ప్రయాణం తర్వాత మొదలైన వలసవాదం, ఆధిపత్యపోరు, దానివల్ల ప్రపంచం ఏం కోల్పోయింది? ఈ కథకు ఒకవైపు విజయముంటే మరోవైపు ఒక చీకటి కోణం కూడా ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఈ కథనాన్ని ముగిద్దాం.